మా ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. ఎవరో తెలుసా యేసయ్య, చెబుతా నేడు వినవయ్యా అని మేము పాట పాడుతూ వచ్చినాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే పరిశుద్ధ గ్రంథము బైబిలు ఈ రీతిగా తెలియపరుస్తూ ఉన్నది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని బైబిల్లో రాయబడి ఉన్నది. ప్రియులారా, గమనించండి, యేసు ప్రభువారు పాపులైన మానవులను వారి పాపముల నుండి రక్షించే రక్షకుడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ పాపులుగా ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథము బైబిలు తెలియపరుస్తూ ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని బైబిల్లో రాయబడి ఉన్నది. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ, చిన్నవారేమి పెద్దవారేమి, కొద్దివారేమి గొప్పవారేమి, లేనివారేమి ఉన్నవారేమి, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ పాపము చేసిన వారుగా ఉన్నారని, మనుషులందరిలో పాపపు లక్షణాలు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. పాపము అంటే, గమనించండి, దేవుని యొక్క మాట వినకపోవడం పాపము. అంతేకాదు అబద్ధాలు ఆడడము, మోసం చేయడము, చెడ్డ మాటలు మాట్లాడడము, చెడుగా తలంచడము, అసూయపడ్డము, ద్వేషించడము, అన్యాయం చేయడము, దొంగిలించడము, వ్యభిచరించడము, ఇవన్నీ కూడా పాపము లక్షణాలే అని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. ప్రియులారా, అంతేకాదు దేవునికి విరోధంగా చేసే ప్రతి కార్యం పాపమే. దేవునికి విరోధమైన మాటలు మాట్లాడడం పాపమే. దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలు చేయడం కూడా పాపమే. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ పాపులుగా ఉన్నారు, పాపము లక్షణాలు కలిగి కొనసాగుతూ ఉంటున్నారు. పిల్లలు, ఈ పాపములు అనేవి ఎంతో ప్రమాదకరమైనవి. ఈ పాపములు అనేవి ఎంతో హానికరమైనవి. పిల్లలు, గమనించండి, ఈ పాపములు ఎలాంటి హాని చేస్తున్నాయి అంటే, మనుషుని యొక్క హృదయంలో ఉన్న పాపాలను బట్టి మనుషులు నిజమైన శాంతిని, సంతోషాన్ని కోల్పోతున్నారు. బైబిల్లో రాయబడింది, దుష్టులకు అనగా పాపులైన మనుషులకు నెమ్మది ఉండదు అని. ప్రియులారా, పాపులైన మనుషులకు పాపాన్ని బట్టి నిజమైన నెమ్మది ఉండదు, నెమ్మది దూరం చేయబడుతుంది. అంతేకాదు పాపాన్ని బట్టి మనుషులు చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళిపోతారు. పాతాళం అంటే అక్కడ అగ్ని ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వారు అగ్నిలో కాలుతూ నిత్యము బాధపడుతూ ఉంటారు. బహు భయంకరమైన స్థలం అది. ఒక్కసారి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉండదు, తప్పించుకునే మార్గం లేదు, విడిపించేవారు ఎవరు ఉండరు. బహు భయంకరమైన స్థలం అది. ప్రియులారా, గమనించండి, పాపులైన మానవులు చనిపోయిన తర్వాత ఈ భయంకరమైన పాతాళానికి వెళతారు. ఆ పాతాళం నిత్యము బాధను పొందేవారుగా ఉంటారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, గమనించండి, పాపాలు మనుషులు ఈ లోకంలో జీవించినంత కాలము మనుషులకు నిజమైన శాంతిని, సంతోషాన్ని దూరం చేస్తున్నాయి. అంతేగాని ఈ పాపాలు మనుషులు చనిపోయిన తర్వాత పాత్రను తీసుకెళ్లేవుగా ఉంటూ ఉన్నాయి. ఈ విధంగా పాపములు అనేవి ప్రమాదకరమైనవిగా, హానికరమైనవిగా, మనుషులకు ఎంతో నష్టాన్ని కలిగించేవిగా ఉంటూ ఉన్నాయి. ఈ నష్టాన్ని కలిగించే పాపాల నుండి రక్షించేవాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నష్టాన్ని కలిగిస్తున్న పాపాల నుండి రక్షించేదాని కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడయుండి సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయ్యుండి కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకంలో
కన్యక గర్భమందు దైవశక్తి ద్వారా పాపం లేనివాడుగా జన్మించాడు. యేసుప్రభు యొక్క లోకానికి రాకముందు ఆయన పరలోకంలో ఉన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు అనగా యేసుప్రభు యొక్క లోకానికి రావాలని నిర్ణయించబడ్డప్పుడు యేసుప్రభు ఈ లోకంలో కన్యక గర్భమందు దైవశక్తి ద్వారా పాపం లేనివాడుగా జన్మించాడు. పాపం లేనివాడుగా యేసుప్రభు జీవిస్తూ వచ్చాడు. యేసుప్రభు వారు పాపులైన మానవులను వారికి నష్టాన్ని కలిగిస్తున్న పాపాల నుండి రక్షించడానికి ఆ గొలుగోతా కొండపైన 2 కొయ్యలు 3 మేకల మధ్యలో వేలాడుతూ వచ్చాడు. ప్రియులారా, పాపం చేసిన మనమైతే మనకు బదులుగా యేసుప్రభు గాయపరచబడ్డాడు. మన నిమిత్తం యేసుప్రభు నలగొట్టబడ్డాడు. మన కోసం యేసుప్రభు తన సొగసున స్వరూపాన్ని కోల్పోయాడు. చూడనువానిగా చేయబడుతూ వచ్చాడు. తన రక్తమంతటి ఆఖరి బొట్టు వరకు చిందించి యేసుప్రభు వారు సిలువలో తన ప్రాణం అర్పించాడు. సమాధి చేయబడి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, యేసుప్రభు యొక్క సమాధి నేటికి కూడా ఖాళీగానే ఉంది. యేసుప్రభు తిరిగి లేచి అనేకులు కనబడ్డాడు. అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి నా ప్రభు తిరిగి మళ్ళా రాబోతూ ఉన్నాడు. మా ప్రియులారు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు మరి పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చి ఆ కలవరి సిలువలో ఇంత ఘోరమైనటువంటి బాధను ఎందుకు పొందాడు అంటే పాపులైనటువంటి మానవులను వారి పాపాల నుంచి రక్షించడానికే. ప్రియులారా, పాపులైన మానవులకు బదులుగా పాపం లేని యేసుప్రభు శిక్షణ భరించాడు. పిల్లలు గమనించండి, ఎవరైతే ఈ విధంగా శిక్షణ భరించినా యేసుప్రభుని నమ్మి యేసయ్య నేను పాపిని, నా పాపాలు క్షమించు అని పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకుని క్షమించమని ప్రభుని వేడుకుంటారు. యేసుప్రభు నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక వారి పాపాలు క్షమిస్తాడు. వారిని తన రక్తం ద్వారా కడిగి పవిత్రపరుస్తాడు. వారిని తన రక్తం ద్వారా ప్రభువు పాపాల నుంచి రక్షిస్తాడు. వారిని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేస్తాడు. ప్రియులారు, ఈ విధంగా యేసుప్రభుని నమ్మి యేసుప్రభు రక్తం ద్వారా పాప క్షమాపణ పొంది పాపాల నుంచి రక్షించబడి పరిశుద్ధులుగా చేయబడి నీతిమంతులుగా ఎవరైతే తీర్చబడతారో గమనించండి, మరి అలాంటి వారు ఈ లోకంలో నిజమైన శాంతి సంతోషాన్ని పొందుకుంటారు. అలాంటి వారు గమనించండి, మరి ఎల్లప్పుడూ సంతోషం ఉండే పరలోకానికి మోక్షానికి వారసులుగా చేయబడతారని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారే పాపులైనటువంటి మానవులను వారి పాపాల నుంచి రక్షించడానికి పాపులైన మానవులకు బదులుగా శిక్షను భరించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువే పాపులైన మానవులను వారికి నష్టాన్ని కలిగిస్తున్న పాపాల నుంచి రక్షించే రక్షకుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభుని నమ్ముకుని ఆ ప్రభు ద్వారా పాపాల నుంచి రక్షించబడి పరిశుద్ధులుగా చేయబడి ఆ పరలోకానికి మోక్షానికి ప్రతి ఒక్కరు వారసులుగా చేయబడాలని ఈ సువార్త వినిపిస్తూ ఉంటున్నాం. ప్రియమైన అమ్మాయ్య గమనించండి, పాపాల నుంచి రక్షించబడకపోతే ఎంతో నష్టం ఉంది. పాపాల నుంచి రక్షించబడి పరిశుద్ధులుగా చేయబడితే ఎంతో మేలుంది, ఆశీర్వాదం ఉంది. కాబట్టి ప్రియమైన అమ్మాయ్య యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుని పాపాల నుంచి రక్షించబడి పరలోకపు ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. మా ప్రియులారా, ఇంకా యేసుక్రీస్తు ప్రభుని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలోని తుమ్మపూడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సీఎం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయకాలము 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. వారంలో ఆయా కూడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా అక్కడ ఉంటున్నారు. దైవజనుడు భక్త సింగాలకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలో పరిచర్య జరిగించబడుతుంది. మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకై మేము ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఈ సాయంకాలమున మీరు అందించిన విలువైన శ్రేష్టమైన మాటల కొరకు స్తోత్రాలు. మానవునికి రక్షణ, నిత్య జీవం యొక్క భాగ్యం పొందాలని దేవా విన్నవారి హృదయాల్లో కార్యం జరిగించండి. వారు కూడా మీ మాటలు విన్నారు. ఈ మాటలు వారు ఆలోచించి పరీక్షించి ఒక దినం నిత్య నరకం ఉందని పాపం ద్వారా ఆ శిక్ష తప్పించబడడం కొరకే ఈ శుభవార్తని, నిత్య జీవం మీతో పరలోక రాజ్యంలో చేరాలంటే రక్షణ పొందాలని, పరిశుద్ధులుగా చేయబడాలని, మీరు ఆకడకు సిద్ధపడాలని అనుభవాలు వారు దయచేయండి. ఈ ప్రాంత ప్రజలను దీవించండి. అందించిన వాక్యాన్ని మీరు ఆశీర్వదించండి. ముందు వెళ్తున్న మీ సన్నిధిని మాతో ఉంచమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.